నమస్తే. దిస్ ఇస్ యువర్స్ మనోరి. టాలెంట్ ఒక్కరి సొమ్ము కాదండి. ఎవ్వరు దాని మీద కృషి చేస్తే వాళ్ళ సొమ్ము అవుతుంది, వాళ్ళ సొత్తు అవుతుంది. ఇది నేను ఎప్పటికీ నమ్ముతాను. దీని పేరు ఒకసారి చెప్పండి. నా పేరు రమ్యశ్రీ. రమ్యశ్రీ నాకు ఓల్డ్ కస్టమర్. బట్ తన వాయిస్ ఎంత బాగుంటుందంటే నేను ఎందుకో తనతో కలిసి ఒక పాత పాట మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. పాడదామా రమ్యశ్రీ? ఒక పాట పగలే వెన్నెల పాడదామా? ఓకే, స్టార్ట్ చేయండి. రెడీ, 1 2 3 స్టార్ట్. ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే, పగలే వెన్నెల జగమే ఊయల, పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే, పగలే వెన్నెల జగమే ఊయల. నింగిలోని చందమామ తొంగి చూసి, నీటిలోన కలువ భామ పొంగిపోసి, నీటిలోన చలువ భామ తొంగి చూసి, నీటిలోన కలువ భామ పొంగిపోసి, ఈ అనురాగమే జీవన రాగమై, ఈ అనురాగమే జీవన రాగమై, ఎదలో తేనె జల్లు కురిసిపోరా, పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే, పగలే వెన్నెల జగమే ఊయల. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ చెప్పాలంటండి, తనతో కలిసి నేను పాడడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. బికాస్ నేను అన్నమయ్య కీర్తనలు తప్ప ఇలా సినిమా పాటలు ఎక్కువ పాడను. కానీ పాత పాటలు అంటే చాలా ఇష్టం. నా డైలీ రొటేషన్ లో రాగి ముద్ద, ఏదైనా కూరగాయలు కంపల్సరీ ఉంటది. అలాగే అన్నమయ్య కీర్తనలు ఉంటుంది. ఒక 15-20 మినిట్స్ త్రైత సిద్ధాంత భగవద్గీత చదువుకుంటాను. అలాగే అన్నమయ్య కీర్తన ఒక 1/2 అవర్ పాడుకుంటా. దాంతో పాటు కుదిరితే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఇలా పాటలు పెట్టుకుని వింటుంటాను. బట్ లైఫ్ లో రమ్య వల్ల ఈరోజు నేను పాడాను, మీకు పాడి వినిపించానని అనుకుంటున్నాను. బిజినెస్ వాళ్ళ మనవరాలకి బేబీ కటింగ్ తీసుకొచ్చింది. యాక్చువల్లీ తన కూతుర్ని ఎప్పుడో తీసుకొచ్చింది, ఇప్పుడు మనవరాలు తీసుకొచ్చింది. సో టాలెంట్ ఎవరి దగ్గర ఉన్నా మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరించాలి. రమ్య, మీ వాయిస్ చాలా బాగుంది. ఎంతో సేవ్ చేస్తున్నావు. హరికథలు కూడా చాలా బాగా చెప్తుంది తను. సో ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఖచ్చితంగా నేను రమ్యకి ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఇస్ యువర్స్ మేడం గారు కూడా చాలా చక్కగా పాడారు. వాయిస్ కూడా చాలా బాగుంది. ఇప్పటికీ కూడా ఇంత ఉన్నా కూడా కళాకారులు అంటే చాలా ఇష్టము. కళ అంటే అభిమానము. మరి ఎప్పుడో నేను చాలా సంవత్సరాల క్రితం నా కూతురు చిన్న వయసులో ఉన్నప్పుడు నేను వచ్చాను బేబీ కటింగ్ చేయించుకోవడానికి. ఇప్పుడు నా మనవరాలు తీసుకొచ్చాను. మేడం గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు గుర్తు పెట్టుకొని నన్ను పలకరించారు. చాలా సంతోషం. మేడం గారికి కళాకారు అంటే చాలా అభిమానం. చాలా ధన్యవాదాలు.